శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర హనుమ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే. రామేణాభిహత నిశాచరచరము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాస్యోహ్యం. రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మోముద్ధర. శ్రీ రామాయణం వింటూ ఉన్నాము. యుద్ధకాండలో 127 సర్కలు వరకు విన్నాము. శ్రీరాముడు సీతా లక్ష్మణ హనుమ సుగ్రీవ సైతంగా విభీషణుడితో సైతంగా వానర సేనలు మొత్తం అన్నిటితో సైతంగా సుగ్రీవ పత్ని తారా సైతముగా అందరూ అయోధ్యకు చేరుకున్నారు. అందరిని చూసి భరతుడు ఆశ్చర్యంతో అందరినీ ఆలింగనం చేసుకుంటూ రాముడికి సాయం చేసినటువంటి వారిని అందరినీ కూడా మీరే ధన్యులు అనుకుంటూ వారిని అందరితోనే చాలా సంతోషంగా కాలం గడిపి శ్రీ రామపాదుకలు రామునికి అర్పించి శాశ్వతముగా రామరాజ్యమును స్థాపించి అయోధ్యను ఏలుకొమ్మని రాముని ఆశ్రయించాడు. రాముడు తల్లుల సమూహము వీరికందరికీ నమస్కారములు చేసి ముఖ్య శ్రేష్ఠుడు పురోహితుడు అయినటువంటి వశిష్ఠుడికి పాదపద్మాలకి భక్తితోటి మ్రొక్కి పుష్పక విమానాన్ని ఎవరైతే బ్రహ్మకు ఇచ్చారో ఆ కుబేరునికి ఇచ్చివేయమని ఆయనకే చెందాలేది అని ఆ పుష్పక విమానాన్ని పంపించి వేశాడు. 128వ సర్క ప్రారంభం. జ్యేష్ఠ సోదరుడు శ్రీరాముని చూచి శిరస్సున ప్రాంజలి ఘటించి కైకకు ఆనందము చేకూర్చు భరతుడు వినమ్రుడై ఇట్లా పలికను. రాఘవ పావన, నా తల్లి యందు గౌరవం ఉంచి నీ రాజ్యమును నాకు ఇచ్చినావు. నీవు అలా ఇచ్చిన రాజ్యమును నీకు ఇచ్చివేయదను. రాజ్యమును సంతోషముతో స్వీకరించుము. రాఘవ, శ్రేష్టమైన వృషభము లాగగలిగినట్టి బరువును ఆవుదోడ ఎలా మోయజాలదో అదే విధముగా రాజ్యభారమును నేనెలా మోయగలను? పూజ్య సోదరా చెప్పుము. జల ప్రవాహ వేగమునకు బేటల వారిన సేతువును సరిచేయనుచో జలములు నిలువనట్లు రాజ్యము ఛద్రమైనప్పుడు ఛద్రములు తొలగించకపోయినా రాజ్యము నిలబడదు. శత్రుమర్ధన రామ విక్రమ, పాత్రతను విడనాడి ఎంత గట్టిగా ప్రయత్నించిన గాడిద గుర్రము గతి పొందుట కాకి ధన్య హంసభంగిని పొందుట ఎక్కడైనా జరుగునా? కావున రామచంద్ర ప్రభు, ఓ మహాబాహు, ఒకానొకండు అంతర్నివేశన మందును పెంచినట్టి మహావృక్షంబు మహాస్కంద శాఖా ప్రశాఖల విస్తరించి దురారోహంబుగా వర్ధిల్లు రంజిల్లి పుష్పించి సుఫల విదతి ప్రదంబు కాకొన్నచో ఆ భూజంబు అంటే ఆ చెట్టు నీ భూమిని భూరి వ్యర్థంబు కాదొక్కో తద్వృక్షాభివృద్ధికి మూలకారక పురుషుండు ఆ భూజ దురవస్థను గమనింప పరమ వేదన నొందకుండునే.
తాదృశమ్ముగా సత్ పితృపాదులు దశరథ మహాప్రభుండు ప్రజా నిరంతర సురుచిర రంజకుండు కావలనంచు నుంచి మించి ప్రాంచితమ్ముగా సత్పుత్ర ప్రాప్తికి వేదోక్త శాస్త్రబద్ధ బుద్ధి జగద్ధితమ్ముగా నిర్వహింపదలేదే. తత్ప్రతిఫలంబున యజ్ఞఫలంబుగా దాశరథేష్టార్థ సిద్ధిగా నీవి పుత్రరూపముగా సత్య నిర్మల ధర్మమూర్తి భూత పరిపూరితుండవై ప్రజాపాలనార్థము లోకమున దుష్ట శిక్షణ శిష్టరక్షణాచరుండవై అవతరించితివి. ఆ మహాపురుషోత్తముండు నీవే. ఈ అయోధ్య మహాసామ్రాజ్య పూజ్య సామ్రాజ్యము చేపట్టి పరిపాలించ దక్షుడవు నీవు. నీదు రాజ్యము గైకొని నన్ను ధన్యుని చేయుమాయని భరతుండు సవినయ ప్రార్థనము గావించను. రామప్రభు, నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడవై సమస్త రాజ్యమునకు సామ్రాట్టువై మధ్యాహ్న మార్తాండుని వలె శోభిల్లుచు భూమండలము యావత్తు పాలించుము. మంగళవాయిద్యములు హృదయానందముగా మ్రోగుచుండగా, నూపురములు వడ్డాణములు శబ్దములు చేయుచుండగా, శ్రావ్యముగా గీతములు వినిపించుచుండగా శయనించుచుండ మేల్కొంట జరిగించుము. రామచంద్ర ప్రభు, జ్యోతిశ్చక్రము ఆకాశమున ఎంతకాలము తిరుగునో అంతకాలము నీవు భూమండలమును విస్తరించి యశో తేజముతో పాలన చేయుము. భరతుని మాటలను నెమ్మదిగా ఆలకించి రాముడు సమ్మతించి మంగళ ఆసనమున సంతోషముతో నిర్మల బుద్ధితో కూర్చొని ఉండెను. పిదప శత్రుఘ్నుడు ఆజ్ఞాపించగా సుహస్తములు గల నిపుణులు చతురులు అయిన మంగళ్ళు రాముని వద్దకు చేరిరి. ప్రథమముగా భరతుడు స్నానముగా వెంచి ఆ పిదప శక్తిమంతుడు లక్ష్మణుడు, తదుపరి వానరరాజు సుగ్రీవుండును, అనంతరమున రాక్షసరాజు విభీషణుండును, తదుపరి శ్రీరాముండును జటలు విప్పించుకొని స్నానములు చేసి చిత్ర విచిత్ర వివిధ సుగంధి గంధముల పుష్పమాలాంకృతులయ్యి చందనాదులు పూసుకొని శ్రేష్ఠ మూల్య వస్త్రములు ధరించి అచ్చోట ముచ్చట గొలుపుచు సురుచిర శోభతో విభ్రాజిల్లుచుండెను. విక్రమక్రముండు శోభాసంపన్న శత్రుఘ్నుండు రామలక్ష్మణులకు అలంకరణములు చేయించెను. తదనంతరంబు ఉత్తమ మనస్వినులు దశరథ భార్యామణులు వారి వారి అలంకరణములు యథావిధిగా చేసుకునిరి. అనంతరంబు సీతాసతి సకల సురుచిర శుభకర మనోహర దివ్య భూషణములతో అలంకరించి ఆ పిమ్మట పుత్రవాత్సల్య సౌశీల్య కౌసల్య వానర భార్యామణులకు సంతోష స్వాంతముతో ప్రయత్నపూర్వకముగా ఆభరణములను శోభాయమానముగా అలంకరింపజేసను. తదుపరి సదమల శత్రుఘ్నుని ఆజ్ఞచేత సుమంత్ర రథసారథ సర్వాంగ శోభన ప్రదిత రథమ్మును శుభకర సురుచిర వేగ సంపన్న వాజిరాజ్ఞిని పూంచి తీసుకుని వచ్చను. మహాబాహుడు శత్రునాశకుడు పుణ్యరాముడు అపూర్వమైన దివ్య సూర్యబింబ సమానమైన రథమును తాను ఎక్కి విస్తృత శోభలతో వెలుగొందెను. మహేంద్రకాంతి సన్నిభ సుగ్రీవ హనుమంతులు స్నానములు ఘటించి దివ్య నవ్య భవ్యస్థవ్యాభరణములను అలంకరించుకుని వెడలిరి. పిదప సుగ్రీవ భార్యలు సీతాసాధ్వియు కూడా సమస్త ప్రశస్త దివ్యాభరణ భూషితులే కొండల మండితులే అయోధ్య నగర దిదృక్షాస్వాంతులే ఔత్సక్యమున వెడలిరి. దశరథ మంత్రి పొంగవులు శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేక కార్యనిర్వహణ ప్రకార ప్రధాన విషయంబున కర్తవ్యము గూర్చి సుప్రయోజనకర చర్చావేధి సంప్రీతికర సమాలోచనమును గావించరు. అశోక విజయ సిద్ధార్థ మంత్రులు సావధాన స్వాంతులై శ్రీరామచంద్రాభివృద్ధి అయోధ్యాపురి సమగ్రాభివృద్ధి దృష్టినిడి సమాలోచనలు కలిపిరి. విజయోత్సాహము విభ్రాజిల్ల సముచిత రీతి
ఆ మహాత్ముండు శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకము ఉత్సుకముగా సోత్సాహముగా సకల విధ మంగళ ప్రకారముగా చేయుండని తన్మంత్రివర్గంబులు సముచిత నిర్ణయములు గావించి తత్ప్రకారంబు సర్వంబు విశదీకరించి పురోహితునకు నిష్ఠాగరిష్ట కర్మిష్టి వశిష్ఠునకు విన్నవించిరి. వారు తదుపరి శ్రీరామచంద్ర దర్శనాయత్త చిత్తులై సాభిలాషతో శీఘ్రము నగరము నుండి బయలుదేరిరి. సహస్రాక్షుండు దేవేంద్రుడు నిజ హరివర్ణ హయసమించత ప్రథిత రథము అధిరోహించు మాట్కి విభ్రాజిల్లి అయ్యనగుండు శ్రీరామచంద్రుండు ఉత్తమాస్వాన్విత దివ్య రథమునధిరోహించి నగరమునకు పయనించే. భరతుడు అశ్వముల కళ్ళెములను పట్టి సారథ్యము చేయగా శత్రుఘ్నుడు శిరమున ఛత్రము పట్టగా పుణ్యాత్ముడు సౌమిత్రి వ్యజనము వీచగా విభీషణుడు చంద్రుని వంటి తెల్లని వింజామరలను పట్టెను. సౌమిత్రి రాముడు పట్టాభిషిక్తులగుడకు అయోధ్యకు తరలి వెళ్ళగా అప్పుడు జ్ఞానులు మునిగణములు సురలు మరుత్తులు అందరూ ఆకాశమును శోభిల్లుచు రాముని మధుర స్వనములతో స్తుతించరు. అంతటా మహాతేజస్వి వానరేంద్రుడు సుగ్రీవుండు శత్రుంజయాభిధ పర్వత సన్నిభ మత్తేభమెక్కెను. తక్కిన వారెల్లరూ మానవ రూపధారులై నవనాగ సహస్రయోధము పైనమ్ము గావించిరి. పురుషోత్తముండు అలంకరించుకుని శంఖారావములు దుందుభిమ్రోతలు మ్రోగించుచుండగా దివ్యమైన రమ్యమైన భవనములు గల అయోధ్యకు రథముపై బయలుదేరి వెళ్ళెను. ముందు భాగమున భటులు నడుచుచుండగా ప్రకాశించుచున్న ఘన రామచంద్రుడు రథముపై వెలుచుండగా ప్రజలు సంబరపడుచు సంతోషముతో చూచిరి. ఆ పౌరులెల్లరూ శ్రీరాముని జయ జయధ్వనాలతోడ అభినందనలను ముంచెత్తిరి. వారి అభినందనలను ఆ శ్రీరాముడు అందుకొనుచు తిరిగి వారికి తన అభినందనను అందించను. తదనంతరము మేధుర సాదర సహితుండునగు శ్రీరామ మహాత్ముని అనుసరించి ప్రజల నగరము వైపుగా పయనము సాగించిరి. అత్తరు ఉత్తమోత్తమ పురుషోత్తముడు శ్రీరాముడు తన్మంత్రి పొంగవగణమ్ముల తోడను వెడలుచు నక్షత్ర కాంతామణి విరాజిత సుధాకరుని బోలే రాజిల్లెను. ఆ శ్రీరాముడు మంగళ తూర్యారావమ్ములు నదబ్రహ్ముగా విభ్రాజిల్లు చుండగా తాళ స్వస్తక వాద్యములు హస్తవ్యస్త విశస్తులై వందిమాగదులు వైతాళికులు శ్రీరామప్రభు క్షేమకాంక్షోద్ధాములై సురుచిర శుభకర వ్యాహారములు దోహరములుగా వినిపించుచు నగర ప్రవేశము కావించరు. ఆ విధి అయోధ్య నగరము ప్రయాణము గావింపగా శ్రీరామచంద్రుడు కొందరు మనుష్యులు అక్షతలు కాంచనమ్ములు పాణులను గ్రహించి మరికొందరు మధుర భక్ష్యములు హస్తముల నిడుగునియు గోబ్రాహ్మణ కన్యామాన్య జన పరివార పరివృతులై నడిచిరి. అత్తరి పయనించుచు సమీపవర్తులకు సహృదయ సన్మంత్రి బృందమునకు సుగ్రీవ వానరేంద్ర మైత్రి హనుమోత్ ప్రభావ శోభ తదుపరి తనకు వానర సర్వ సంఘములు సకలము విశదీకరించను. ఆ అయోధ్యాపుర పౌర పరివారము ఆ వానర సహాయ సంపత్తికి రక్షోబలము విని మిక్కిలి అబ్బురపడిరి. శ్రీరామప్రభువు సహృదయుండు మంత్రి పొంగవులకు ఆయా వృత్తాంతములను విభీషణ మైత్రి ప్రకారము మొదలగునవి విపులీకరించి వివరించుచుండగా సకల వివిధ శాంతి సౌఖ్య సమ్మోద సంభరిత శుభదయోధ్య నగరము ప్రవేశించుట సంభవించినది. తదనంతరము ఆ శ్రీరామచంద్రుని ప్రభువుని కాంచిన ప్రాంచిత పౌర ప్రజలెల్లరూ ప్రతి మందిరమున
తమ తమ విజయ పతాకాలు ఆనందోత్సాహములతోడ ఎగురవేచిరి. అటు పిమ్మట శ్రీరాముండు ఇక్ష్వాకు రాజ్యన్యులు నావసించు రమ్య సౌమ్య పితృమందిరమును ప్రవేశించను. శ్రీరామచంద్ర ప్రభుండు అట్లు స్వీయ పితృమందిర రాజమ్మును చొచ్చి చచ్చర అచ్చోటగల సౌశల్యమాతకు సుపాత్ర సుమిత్ర జననికి సుశ్లోక కైకేయి మాతకు నమస్కరించి ధార్మిక శ్రేష్ఠ కర్మిష్టి భరత సోదరునితోడ సార్ధమ్మగు వాన్మాధురి దీపింప అనిట్లు పలికే. నాయనా భరత, సుగ్రీవుని వాసార్థము ముక్తావైఢూర్య సంకీర్ణ ప్రసిద్ధ విశుద్ధమ్మగు అస్మదీయమ్మగు మందిరము ఏర్పాటు చేయము. సత్య పరాక్రమాక్రమ భరతుండు రామసోదర వాక్యానుసారము ఆ సుగ్రీవుని హస్తాన పట్టి గౌరవముగా ఆ సుందర రమ్య హర్మ్యమున ప్రవేశపెట్టను. పిదప శత్రుఘ్ను మహాజ్ఞ గైకొని కొందరు తైలదీపములు పర్యంకాస్థరణ సామగ్రి తీసుకుని శీఘ్రముగా వెడలివి. భూరి తేజో విరాజిత భరతుండు సమర్థ సుగ్రీవ ధీశాలి శ్రీరామచంద్రాభి అభిషేకార్థము దూతలను ఆజ్ఞాపించుమనుచు కోరెను. తదనంతరము సుగ్రీవుడు శీఘ్రము సమస్త ప్రశస్త రత్న సమలంకృత సౌవర్ణ చతుర్ఘటములను వానరులకిచ్చను. వానరులారా, మీరు శీఘ్రము ఏగ ఈ సౌవర్ణ కలసలతోడ తెల్లవారుసరికి బహువిధ పవిత్ర నిర్మలోదకంబులు ఆ చతుస్సముద్ర భద్రముద్రిత జలంబులను తేవలేను. మీకై వేచియుందురని సుగ్రీవుండు పలికెను. సుగ్రీవాజ్ఞ చొప్పున అప్పుడు పొడమిగల చతుస్సముద్ర భద్ర ముద్రిత జలముల స్వీకరింప ఆకాశము పైకి ఎగిరి. అటు పిమ్మట జాంబవంతుడు హనుమంతుడు వేగదర్శి వృషభుండు పవిత్ర పాత్ర కలసంబులు తీసుకుని వచ్చిరి. వీరు 500 నదీనద పవిత్ర పాత్ర మహనీయ జలంబులను తెచ్చిరి. ఋషసుండు దక్షిణ సముద్రము నుండి జలపూర్ణ ఘటము రక్తచందన వృక్షశాఖాచ్ఛాదనమును తీసుకుని వచ్చను. వాయుదేవ గమన సముచిత గవయుండు వెండి పశ్చిమ సముద్ర పవిత్ర జలము గైకొని వచ్చను. నలుండు గరుడ సన్నిభుడు వాయు సంకాస విక్రముండు సమస్త విస్తరణ సుగుణ నిస్తరుండును ఉత్తర సముద్ర జలమును శీఘ్రమును తెచ్చారు. అయ్యనంతరము శత్రుఘ్నుండు ఆయా జల కలస సమస్త సమాచారమును ఆ వానర శ్రేష్ఠులు ఆయా పవిత్ర ప్రాంతముల నుండి తెచ్చిన నిర్మల వారి పూరిత కలసములు సిద్ధమునైనవి అంచు కర్మిష్టి వశిష్ఠ పురోహితునకు మిత్రులకు చూపించను. పిమ్మట వేదాంగ విద్వదాంబర బ్రాహ్మీ సన్నిభ బ్రాహ్మణ సమూహ సమేత తపస్వి కర్మిష్టి నిష్ఠాగరిష్ట వశిష్ఠుండు సావధాన స్వాంతుడినై సీతా సమేత శ్రీరామచంద్రుని చిరత్రత్నమణి గణసు విభూషిత సింహాసన పీఠముపై అధిరోహింపజేసను. వశిష్ఠ వామదేవ జాబాలి కాశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమ విజయులనుడు అష్టశిష్ట మునివరులు వినిర్మల సుగంధ బంధుర జలమ్ముల శ్రీరాముని సహస్రాక్ష దేవేంద్రునకు అభిషేకము గావించున్నట్లు అభిషేకములు సలిపిరి. పరమ మేధుర మోదమాన మానసులై వశిష్ఠాది మునిగణ జనమ్ములు ముందుగా ఋత్విక్ బ్రాహ్మణ సమూహముల చేత పిదప మంత్రి పొంగవుల నిహమ్ములతోడను అయ్యనంతరము యోధుల చేతను నైగముల చేత ఆకాశ విరాజిత దేవతా ప్రకారము చేతను నలుగురు లోకపాలుకర చేతను గుమిగూడిన సకల దేవతా నిహోంబు చేతను అభిషేకములు సకలమ్ములు సంతోషముగా నిమ్మిని గావించిరి.
వారెల్లరూ ఆ రీతిని ఎక్కడ నుండి తెచ్చిన సకల విధ నదీనద సముద్ర తీర్థ సముచిత సురుచిర శుభకర సుపాత్ర వినిర్మల కలస జలమ్ముల అభిషేకమ్ములు శ్రీరామునకు గావించిరి. పిదప మహాత్మ వరిష్ట గరిష్ట కర్మిష్టి పూర్వము బ్రహ్మ నిర్మిత రత్నమయ తేజోవిరాజిత కిరీటమ్మును సభామధ్యమున వివిధ చిరత్నరత్న సముచిత సుమనోజ్ఞపీఠము పైన యథావిధి నుంచెను. పట్టాభిషేకము సమయాన పూర్వము మనుచక్రవర్తి తదనంతర సకల ప్రభువులను క్రమక్రమముగా రత్న క్రీడములు ధరించడివారు. మహాసభాభవనము సర్వము స్వర్ణం సమృద్ధి చేత సమలంకృతములనయ్యను. అచ్చోట బాహుమూల్య చారు సమస్త విశస్త వస్తు విస్తర సంపత్తి చేత ప్రాభవము వైభవముగా శోభిల్లుచుండెను. నానావిధ రమణీయ కమనీయ రత్నమణిగణ సమస్త ప్రశస్త ప్రభా విచిత్ర చిత్ర శోభావృతమును అయ్యను. తదుపరి రత్నపీఠస్థ అక్రీటమ్మును తీసి వశిష్ఠుండు శ్రీరామచంద్ర గుణసాంద్ర సామ్రాట్టు శిరస్సుమయ సమలంకరించను. తదనంతరము ఋత్విగ్వరేణ్య పుణ్య నైపుణ్య గణము తదితరాలేక అనేకాలంకారములను సమలంకరించరు. తెల్లని ఛత్రమును శత్రుఘ్నుడు పట్టెను. తెల్లని దివ్య వింజామరును సుగ్రీవుడు పట్టుకొనెను. విభీషణుడు చంద్రకాంతుల వంటి చామరమును పట్టెను. ఆ విధముగా రామ సామ్రాట్టునకు అందరి సేవలు అందించి వాయుదేవుడు ఇంద్రునిచే ప్రేరేపింపబడి దేహమును దాల్చి వచ్చి మెరిసిపోతున్న బంగారు శతపద్మముల మాలను రామునకు బహూకరించను. ఇంకను ఇంద్రుని చేత ప్రేరేపింపబడిన వాయుదేవుడు పరమ దివ్య శుభకర సకల రత్నములతోనూ మణులతోనూ అలంకరింపబడిన ముత్యాల మాలను ఇచ్చను. అభిషేకము పొందినట్టు రామ సామ్రాట్టునకు గౌరవముగా గంధర్వులు మంగళగానములు చేసిరి. అప్సర స్త్రీలు అత్యంత ఉత్సాహముతో నాట్యములు చేసిరి. రాముని అభిషేక సమయాన భూమి కూడా సంతోషముతో అధిక పంటలనిచ్చను. భూమినున్న వృక్షములన్నయో మధుర ఫలములతో నిండిపోయినవి, పుష్పములన్నయో సుగంధములతో నిండిపోయినవి. రాముడు భక్తితో ద్విజులకు 1,00,000 అశ్వములను 1,00,000 ఈనిన గోవులను 100 వృషభముల సంపదను దానము చేసెను. రాముడు ఇంకను 30 కోట్ల బంగారు నాణెములను విలువైన వస్త్రములను ఆభరణములను తన దివ్య పట్టాభిషేక సమయమున బ్రాహ్మణులకు ఇచ్చను. పిదప రాముడు సూర్యుని వలె ప్రకాశించుచున్న మణులతో నిండి ఉన్న దివ్య స్వర్ణమాలను సంతోషముతో వానరాధిపతి సుగ్రీవునకు ఇచ్చను. రామచంద్రుడు వైఢూర్యములతో మణులతో నిండి ఉన్న బాహుపూరులను పట్టాభిషేక సమయాన సంతోషముతో అంగదునకు బహుమతినిచ్చను. సుమంగళిగా వర్ధిల్లుటకు సీతను శ్రీరాముడు శ్రేష్టమైన రత్నములతో కూడియుండి చంద్రకాంతితో ప్రకాశించు ముత్యాల హారమును శుభవస్త్రములను రెండింటిని భూర్యలంకారములను ఇచ్చను. సీతాసాధ్వి వాయుపుత్రుని వాత్సల్యముతో చూచుచు అందరూ చూచుచుండగా కంఠము నుండి విశేష హారమును తీసి రాముని వైపు చూచుచు హనుమకు ఇచ్చను. ఓ పరేంగితావగాహిని జానకి సౌభాగ్యవతి, సంతోషము, తేజము, ధైర్యము, యశము, నైపుణ్యము, సామర్థ్యము, వినయము, పౌరుషము, నీతి సుగుణము, విక్రమము, బుద్ధి భాగ్యము ఎవ్వానిలో ఎవ్వేళ నీవెడల్లునో అతనికి నేనిచ్చు నీ హారము. నీవే నిర్ణయము గావించి ప్రసాదింపుమని పరమ పూజ్య పరమ సౌజన్య మూర్ధన్య ధన్యుండు సమర్థుండు శ్రీరాముండు ఒక్క దివ్య హారమును తీసి సీతాసతికిచ్చను. అయ్య సీతేక్షణ పర సౌజన్యముల గుర్తింపగల సీతాసాధ్వి
శ్రీరామ సందత్త దివ్య హారము శ్రీమంతునకు గుణవంతునకు హనుమంతునకు బుద్ధిమంతునకు బహుకరించను. చంద్రకిరణ సన్నిభ సముదాయ శితప్రభల వెల్గొందు ఆ హారమును అందుకొని ఆ హనుమంతుడు భక్తితో దానిని తన కంఠాన ధరించి శ్వేతమేఘావృత శైల సన్నిభుండైన అవేళ అదభ్రమ్ముగా విభ్రాజిల్లను. తదుపరి శ్రీరాముడు వానర సమూహాన గలట్టి పెద్దలకు పెన్నులకు వారి వారి అర్హతలను పురస్కరించుకుని సంస్కారములుగా జరపబడినవి. పిదప శత్రు సంహారక శ్రీరామచంద్ర సామ్రాట్టు బాగుగా చింతించి శ్రీమద్గుణోద్ధముండు మైంద ద్వివిధ నేల వరులకు సమస్త ప్రశస్త వస్తు విస్తరమునందించెను. తదుపరి శ్రీరాముండు హేళగా శ్రీమద్గుణోద్ధముండు అక్లిష్ట కర్ముండు విభీషణ సుగ్రీవ హనుమజ్జాంబవంత ప్రధాన కవివరులకెల్లరను వారి అభీష్టానుసారము అమూల్య వస్తు విస్తరమును కాంకలను గాను ఇచ్చి సముచిత రీతిని సత్కరించెను. వారెల్లరూ వానర ప్రముఖులు శ్రీరామచంద్ర ప్రసాదిత సమస్త ప్రశస్త వస్తు విస్తారముల ఆ రీతిని స్వీకరించి మించి సంతోషించి అయ్యనంతరము వారి వారి స్థానములకు నెలగిరి. పెదవ వానర శ్రేష్ఠులెల్లరూ శ్రీరామునకు నమస్కరించి అతని ఆజ్ఞను గైకొని కిష్కిందకు వెడలిరి. శ్రీ వానర రాజేంద్రుడు సుగ్రీవుండును శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునెల్ల తిలకించి పులకించి మించి సంతోషించి సన్మానములను అందుకొని కిష్కిందాపురమును చొచ్చెను. విభీషణుండు దైత్యప్రభుండు అట్లు శ్రీరామ దత్తాభరణ వితరణములనెల్ల అందుకొని పరమానంద భరితుండై శ్రీరాముని దివ్యాజ్ఞను పడసి నిజ దితిజ పరివారంబును కూడి స్వీయ లంకాపురికి నరికెను. పావన కీర్తివంతుడు రఘుత్తముడు భూమిపై దుర్మార్గులైన శత్రువులనందరూ సంహరించి రాజ్యములో శాంతి సౌభాగ్యములు సుఖశాంతులు ఉండినట్లు చేశాను. అంతటా ఒకనాడు ధర్మస్వరూపుండు శ్రీరామచంద్రుడు కీర్తిసాంద్రుడు పరిపాలనా నిస్తంద్రుండు ధర్మ విదురుండకు సోదర లక్ష్మణుని గాంచి ఇట్లనియే, నాయనా లక్ష్మణ, ధర్మ వేదాంబర అస్మదీయ పూర్వ రాజ్యాన పరిపాలిత మేధ భూమి మండలము కొంత నీవు కూడా నా తోడ పరిపాలనము శక్తిమంతుడుగా చేయుము. నాణ్యపూర్వక ధృత ప్రాజ్యరాజ్యము నీ భారము నీవు కూడా యువరాజ్య పట్టాభిషికుండవై పరిపాలనము గావింపు మహిమ గావించు వహింపుమా. శ్రీరాముడు యవరాజ్య ప్రాజ్య సామ్రాజ్య పట్టాభిషేకమును పొందగా ఎంత బతిమాలినను అందులకు ఎంత మాత్రమని నీయకొండాయే. ఆ లక్ష్మణ స్థితిని గాంచి శ్రీరాముడు భరతనొప్పించి గొప్పగా యవరాజ్య ప్రాజ్య పీఠమున అధిష్ఠింపజేసను, పట్టాభిషిక్తుని గావించను. శ్రీరాముడు తన పరిపాలన యథావిధిగా ప్రజానురంజకములుగా ధర్మబద్ధములుగా నిర్వహించుచు వశిష్ఠాది పరమ గురుమునిజన సమ్మత ప్రకారము ఐక పర్యాయములు పౌండరీక అశ్వమేధము వాజపేయములను వివిధ యజ్ఞములను శాస్త్రోక్త విధి విధానముగా ఆచరించను. అయ్యనంతరము 10,000 సంవత్సరములు రాజ్యము గావించి ప్రథిత ప్రబల జవనాశ్వములను యజ్ఞ దక్షిణలమ్ములుగా దానములిచ్చుచును 100 అశ్వమేధములను నిర్వహించను. ఆజానుబాహుండు అరవింద దళయాక్షుండు విశాల వక్షుండు అప్రతిమాన ప్రతాప ప్రభావుండు శ్రీరామచంద్రుండు సహచరుండై లక్ష్మణుడు తనకు తమ్ముండు నడంగనుండగా సర్వభూమి పాలనము సకల జన రంజకముగా మంజులమ్ముగా చేసెను. తదుపరి ధర్మాత్ముండు శ్రీరామచంద్రుండు బహుత్తమ రాజ్య ప్రాజ్య సామ్రాజ్య భారమును వహించుచు పుత్ర సోదర బంధు జన సహితుండై నానావిధ యజ్ఞములతో నిష్ఠలతో ఆచరించను. రాముని రమ్య రాజ్య పాలనయందు స్త్రీలు వైధవ్యమును పొందలేదు, పౌరులు రోగముల బారి పడలేదు,
ప్రజలందరూ సంతోషముతో నుండిరి. చూద్దామంటే అస్సలు జంతు భయమే లేదు. రామరాజ్యమున దొంగతనములు లేవు. ప్రజలకు క్రూర అనర్థములు బాధలు లేవు. పెద్దవారు పెన్నెల ప్రేతకార్యములు చేయుట అనేది అసలు ఎక్కడా లేనేలేదు. రామరాజ్యములో సర్వజనులు సంతోషముతో ధర్మమూర్తులే సంచరించరు. ఎప్పుడు శ్రీరాముని ధర్మ మార్గమును దృష్టిలో నుంచుకొని సంచరించుదురు. హింస అనేది కొంచెము కూడా లేదు. రామరాజ్యమున చిరాయువుతో క్షేమముగా పుత్రులతో వంశ వృద్ధితో రోగములు లేకుండా దుఃఖమున్నది బొత్తుగా లేకుండా నియమబద్ధులై శాంతి సౌఖ్యములతో ప్రజలు జీవించరు. ఎక్కడ చూసినా పౌరులు రామునినే సంతోషముతో తలుచుకొనుచు రాముని కథలనే చెప్పుకొనుచు శాంతి సౌఖ్యములతో ధర్మ మార్గమును సంచరించిరి. జగమంతా రమ్యముగా రామమయమే. రామరాజ్యములో వృక్షములకు క్రిమి కీటకముల బాధ లేదు. ఫల పుష్పముల బరువుతో కొమ్మలు వంగిపోయి ఉండెను. సంతోషము కలిగించుచు మేఘముల సకాలములో వర్షించుచుండెను. వాయువులు సౌఖ్యముగా వీచుచుండెను. బ్రాహ్మణ క్షత్రియ శూద్రులు వైశ్యులెల్లరూ దురాసను వదిలి సత్ప్రవర్తన కలిగి ఉండి సత్య ధర్మముగా నడుచుకునుచుండగా రామరాజ్యమే సార్థక నామమయ్యను. పౌరులెల్లరూ సత్యము ధర్మములతో సత్య ప్రవర్తన కలిగి ఉండి సంచరించగా రాజ్యము సస్యశ్యామలమై సమృద్ధి పొంది ఉండ శ్రీరాముండు 10,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాను. వాల్మీకి రమ్యముగా రచించిన లోకమునకు ఇచ్చిన ఆది కావ్యము ధర్మమును బోధించును. సత్కీర్తిని దీర్ఘాయువును జ్ఞానమును ఇచ్చును. ప్రభువులకు విజయము చేకూర్చును. అటువంటి వాల్మీకి రామాయణ కావ్య రాజ్యమును పఠించిన మానవుడు పాపరాశుల నుండి విముక్తి పొంది ధన్యుడగును. లోకములో భక్తి ముక్తి విశేషముగా పొందును. శ్రీరాముని పూజ్య పట్టాభిషేక విశేష ఘట్టమును వినిన్నవాడు లోకములో గుణవంతులైన సంతానమును పొందును. సకలైశ్వర్యములు పొందును. రాజు రాజ్యమున సత్పరిపాలన చేయును. రాముని వంటి పుత్రుని వలన కౌశల్య ఖ్యాతి పొందినట్లు సుమిత్ర కూడా లక్ష్మణ శత్రుఘ్నుల వలన సౌఖ్యములు పొందినట్లు కైక తన పుత్రునితో జీవితము గడిపినట్లు ఆనందముతో సత్పుత్రులతో వంశాభివృద్ధితో వెలుగొందుచుందురు. ఎవరు వాల్మీకి రచించిన రామాయణ కావ్యమును భక్తితో పఠించెదరో వారు జ్ఞానులగుదురు. ఎవరు విందురో వారు పరములను పొందుదురు. శ్రీ రామాయణ మహాకావ్య పావన కథామృతమును పానము చేసిన వాడు మంచి గుణములు విన్నవారికి ధనరాశులు దీర్ఘాయువులు సర్వ సౌఖ్యములు ఎల్లవేళలా కనువిందు చేయుచు లభించును. వాల్మీకి విరచిత శ్రీరామకావ్య విశేష శోభను ఎవడు నమ్మికతో వినునో అతడు కోపమును కష్టములను జయించును. వాల్మీకి రచించిన సురుచిర రామాయణము వినినవాడు జీవితాంతము బంధువులతో కూడి సుఖ సంతోషములతో జీవించును. మునుపొంగవుడు మౌనిచంద్ర వాల్మీకి రచించి ఇచ్చిన శ్రీ రామాయణ కావ్యమును వినినంతనే ఇష్టసిద్ధి కలుగును. దేవతల అనుగ్రహము లభించును. ఎవడు దివ్య రామకథను మనసారా భక్తితో పఠించునో వానికి భూమి మీద దుష్టభూత భయముండదు. శాంతిని పొందును. రాజు యథోచితముగా జయమును పొందును. కోరిక తీరి క్షేమముగా నుండును. లోకములో రజస్వలైన స్త్రీలు రామ సత్కథను వినినచో ఉత్తమపుత్రులు కలుగుదురు. నరులు పాపముల తొలగి చిరాయువును సంతోషమును శాంతిని పొందెదరు. క్షత్రియుడు శిరస్సు వంచి బ్రాహ్మణుల మాటలను విని ప్రీతితో వినిన శ్రేయస్కరము. రామాయణ దివ్య కథను బుద్ధి శ్రద్ధలతో అలసత్వము లేకుండా వినిన సకల ఐశ్వర్యములు లభించును. రఘువంశ శ్రేష్ఠుడు రాముడు సాక్షాత్తు అధిదేవుడు. ఆ మహాబాహుడు పాపములను రూపుమాప ఆ రామానాథుడు పూజ్య నారాయణుడే. లక్ష్మణుడు ఆదిశేషుడే. పావన జనులారా, మీరు ఈ అపూర్వ దివ్య ఇతిహాసమును శ్రీకరముగా చెప్పండి. మిమ్మలను చెప్పమని కోరిన వారికి విష్ణువు క్షేమము ఐశ్వర్యములు ఇచ్చును. శ్రీ రామాయణము వినినా పఠించిన దేవతలు అనుగ్రహించెదరు. పితృదేవతలు కూడా ఎంతగానో సంతోషించి ఐశ్వర్యములు ఇచ్చెదరు. శ్రీ వాల్మీకి మహర్షి కూర్చిన శ్రీకర రామాయణమును భక్తి శ్రద్ధలతో భావముతో పద్య రూప కావ్యముగా కూర్చువానికి శ్రీ రఘురాముని సత్కృపా స్వర్గము ప్రాప్తించును. రాముని అకుటింతగా గాథను తప్పకుండా పఠించేవారు
కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, సాధులైన స్త్రీలను భార్యలుగా పొంది సౌఖ్యముగా సర్వకాలముల సిద్ధిని పొందెదరు. శ్రీ రామాయణాఖ్యానమును లోకమున ఆయుష్యును ఇచ్చుచుండును. ఈ రామాయణము పఠించిన ఎంతో ఆరోగ్యము ఇచ్చును. ఈ రామాయణము ఆశీస్సులు పొందిన ఘన కీర్తి ఇచ్చును. ఈ రామాయణము మేటి శక్తి సోదర ప్రేమను పెంచుచుండును. ఈ రామాయణము మంచి బుద్ధి, తేజస్సు, అభ్యుదయము, శుభములు సర్వము వసగును. ఈ రామాయణమును నియమపూర్వకముగా వినవలనని పెద్దలు చెప్పుచుందరు. ఇది 128వ సర్గము సమాప్తము. గురువర్యులు వడలి సుబ్బారాయుడు గారు రాసినటువంటి వాల్మీకి రామాయణమును హరితసగోత్రీకుల వంశుడైన శ్రీ రామయ్య హనుమాయమ్మ దంపతుల తృతీయ కుమారుడునైన నేను శేషగిరి అనువాడను శ్రీ రామార్పణము గావించుచు మంగళం మహత్తు శ్రీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ యొక్క రామాయణము బాలకాండలో 16 భాగములు, అయోధ్యకాండలో 34 భాగములు, అరణ్యకాండలో 20 భాగములు, కిష్కింధకాండలో 20 భాగములు, సుందరకాండలో 23 భాగములు, యుద్ధకాండలో 46 భాగములు వెరసి 159 భాగములుగా అందరకు వినిపించగోరి శ్రీరామార్పణము గావిస్తూ యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీనారాయణాయేతి సమర్పయామి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్త లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీరామార్పణమస్తు.